తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆచంట మండలం వల్లూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టపత్తి ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టపత్తి ప్రసాద్ మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయి నిలిచిపోయారని పేర్కొన్నారు. అనంతరం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులకు, వల్లూరు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8వ తారీఖున కడప జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన డాక్టర్ చదివి కడప జిల్లాలో 70 పడకల హాస్పిటల్ నిర్మించి రూపాయికి ఉచిత వైద్యం చేయడం జరిగింది. ఆయన అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల కష్టసుఖాలు తెలుసుకుని 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో రైతుల కష్టాలు చూసి 9 గంటల ఉచిత విద్యుత్ని అందించడం జరిగింది. అదేవిధంగా పేదలు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్కరూ కూడా అనారోగ్యంతో ఉండకూడదని ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా, ఏ కారణం జరిగినా ఆ రోజుల్లో కార్లు కానీ బస్సులు కానీ ఏ అందుబాటులో లేని టైంలో 108 తీసుకురావడం జరిగింది. ఇలాగే అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన 77వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మనం అందరం ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి మనం అందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముందుకెళ్లాలని కోరుకుంటూ బాపట్ల జిల్లాలో పోగొట్టుకున్న దొంగలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు అత్యధిక సాంకేతికతతో గుర్తించి రికవరీ చేస్తున్నారు. ఇటీవల బాపట్ల పోలీసులు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. బాపట్లలో రికవరీ చేసిన 166 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు 6 విడతలుగా చేపట్టడం జరిగింది. ఈ 6 విడతల్లో సుమారు 1321 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగలించబడిన మరియు లేదు మిస్ అయినటువంటి మొబైల్స్ని ఇప్పటి వరకు 1321 మొబైల్స్ని 6 విడతలుగా సుమారు 2,64,00,000 విలువైనటువంటి ఈ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. మీకు గతంలో చెప్పినట్లు మా ఐటీ కోర్ టీము, అదేవిధంగా డిఎస్పీస్ ఆధ్వర్యంలో ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లు రికవరీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ 6వ విడతలో భాగంగా గత జూన్ మాసంలో సుమారు 196 మొబైల్స్ని వివిధ స్టేషన్స్ పరిధిలో దొంగతనం చేయబడిన లేదు మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి సుమారు 196 మొబైల్స్ని కాస్ట్ వర్త్ 39,20,000 రూపాయలు విలువైనటువంటి 196 మొబైల్స్ని ఈ 6వ విడతలో భాగంగా రికవరీ చేసి పోగొట్టుకున్నటువంటి బాధితులకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో ఈ మొబైల్ రికవరీ ఆల్మోస్ట్ 71% మేము చేరడం జరిగింది. రానున్న రోజుల్లో 100% మొబైల్స్ రికవరీ చేపట్టే కార్యక్రమం కూడా ఆ దిశగా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ లేదు మిస్ చేసుకున్నటువంటి మొబైల్స్ని సెకండ్ హ్యాండ్లో కొని నష్టపోయినటువంటి బాధితులను కూడా పిలవడం జరిగింది. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్, వాళ్ళ ద్వారా కూడా జనానికి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ షాప్స్లో కావచ్చు, లేదు ఇతరుల దగ్గర కావచ్చు, ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని తక్కువ ధరలో వస్తున్నాయనేసి కొనుక్కొని తర్వాత ఆ మొబైల్స్ అన్నీ కూడా థెఫ్ట్ హ్యాండ్ మొబైల్స్గా పోలీస్ విభాగం చేత చెప్పబడి రికవరీ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళంతా నష్టపోతున్నారు. కాబట్టి వన్స్ అగైన్ పబ్లిక్కి మేము చెప్తుంది, పోలీస్ విభాగం తరఫున చెప్తుంది ఏమంటే,
ఎవరు కూడా సెకండ్ హ్యాండ్స్లో మొబైల్ కొనేటప్పుడు సరైనటువంటి బిల్లుల్ని ఆ కన్సర్న్ సెల్లర్స్ దగ్గర నుంచి ఎవరైతే అమ్ముతున్నారో మీకు షాప్స్లో మీకు తక్కువ రేట్ అని చెప్పేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి దగ్గర బిల్లులు అనేది మీరు అడగాల. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ మొబైల్కి సంబంధించినటువంటి వివరాల కాగితాలు కూడా మీరు వారి దగ్గర నుంచి తీసుకొని మాత్రమే మొబైల్స్ కొనాల్సిందిగా పబ్లిక్ని అప్పీల్ చేయడం జరుగుతుంది. తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన కామెడీతో ఎన్నో సంవత్సరాల పాటు ఆదరించిన సీనియర్ నటుడు బాబు మోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా కాలం తర్వాత శ్రీవారి సన్నిధికి వచ్చిన ఆయన ఎంతకాలం తిరుమలకు ఎందుకు రాలేదనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తన రాకతో ఇతర భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే గత 5-6 సంవత్సరాలుగా తిరుమలకు దూరంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను ప్రస్తుతం 15 సినిమాలు నటిస్తున్నానని, చివరి శ్వాస వరకు ప్రేక్షకులను నవ్వించాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. తిరుపతి షూటింగ్ కోసం వచ్చాను. నిన్నటితో అయిపోయింది. ఇవాళ దర్శనం చేసుకోవాలి అని తీర్మానం చేసుకున్నాను, వచ్చాను. నేను ఎప్పుడు షూటింగ్ వచ్చినా దర్శనం ఫస్ట్, అప్పుడే షూటింగ్ కానీ కండిషన్లు పెట్టేది. కొందరికి నన్ను కొండ మీదనే పెట్టాలి, అక్కడే గెస్ట్ హౌస్ ఉండాలని పెట్టేది. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాలు నేను దర్శనానికి రాలేదు. ఎందుకు రాలేదంటే నన్ను తీసుకెళ్లి స్వామి దగ్గర నిలబెడుతున్నారు, బాబు అంటున్నారు, అయిపోతుంది వెళ్ళిపోతున్నారు. అయ్యో పాపం, నడిచి వచ్చారే భక్తులు. పాపం బాబుమోహన్ నేనేమన్నా వాళ్ళ భక్తికి నేనేమన్నా అంతరాయమా ఏంటి, అయితే నేను పోవద్దు అనుకున్నా. కానీ ఈ మధ్య నేను 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఏమైనా కానీ దర్శనానికి పోవాల్సిందే అనుకున్నా. ఈసారి ఏ పని నుండి వచ్చినా దర్శనం చేసుకోవాల్సిందే, వెంకటేశ్వర స్వామిని కలవాల్సిందే అనుకున్నా. సరే వచ్చాం, దర్శనం చేసుకున్నా. రాగానే దర్శనం అని పెట్టుకున్నది వెంకటేశ్వర స్వామికి తెలిసిపోయినట్టుంది. ఊరికి నాకడికి రావటం కాదు, ఇంకా మా వాళ్ళు ఉన్నారు అవతల. కాణిపాకం ఉంది, అక్కడికి పో, అక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడికి పో, గోల్డెన్ టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారు ఉంది. తర్వాత రామ్మన్నట్టుగా ఆజ్ఞాపించినట్టుగా షూటింగ్ నిన్నట్టు అయిపోయింది. ఇవాళ ఆజ్ఞ వచ్చింది, రాత్రి టికెట్ వచ్చింది దర్శనానికి రమ్మని. ఇవాళ వచ్చాను. చాలా రోజుల తర్వాత దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందాజుగా ఒక 15 సినిమాలు చేస్తున్నాను తమ్ముళ్ళు. అందులో ఒక 7-8 సినిమాలు కంప్లీట్ అయినాయి, డబ్బింగ్ కూడా అయిపోయినాయి, రిలీజ్ రెడీ అవుతున్నాయి. ఈ 10-15లో ఒక 4-5 సినిమాలు ఎర్రగా తీస్తాయి. అంటే మిగతా సినిమాలు బాగలేవు అనుకున్నారు. అన్ని మంచి క్యారెక్టర్స్, తండ్రిగా, రకరకాలుగా, ఊరు పెద్దగా, మంచి క్యారెక్టర్స్. అప్పట్లాగా అన్నా అయిలేవు. ఇప్పుడు కొంచెం అంత పెద్దరికంగా, ఒక అమ్మాయి తండ్రిగా, అబ్బాయి తండ్రిగా, ఒక ఊరు పెద్దగా, ఊరు శ్రేయోభిలాషిగా, ఇలాంటి క్యారెక్టర్. కానీ నాకు బాగా తృప్తిగా ఉంది. ఆ రంగం చూశాను, ఈ రంగం చూస్తున్నాను. మళ్ళీ ఈ క్యారెక్టర్స్ వెరైటీ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను చేసే 20 సినిమాలు కూడా 20 రకాల క్యారెక్టర్లు. గతంలో నేను చేసిన అన్ని సినిమాలు కూడా 2000 పై చిలుకు సినిమాలు కూడా 41 సంవత్సరాలు సినీ నటులుగా నా జీవితం. నా ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్, థర్డ్ పిక్చర్. ఈ ప్రశ్నకు బదులేది ఆహుతి, అంకుశం. ఆహుతి ఈ ప్రశ్నకు బదులేది ఒకే ఇయర్. అంటే ఆ 2 సినిమాల్లో నేను నటించి 41 days కంప్లీట్ అయిపోయింది. 41 సంవత్సరాలు. 42వ సంవత్సరం నడుస్తుంది. 42 సంవత్సరాలు నటుడిగా జీవించే భాగ్యం ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వటం, నా దేవుడు నాకు ఇవ్వటం ఎంత గొప్ప చెప్పండి. ఇప్పుడు కూడా అదే డాన్సులు వేస్తున్నాను సుమా, అవి కూడా ఉన్నాయి. మొన్ననే కృష్ణారెడ్డి గారి సినిమాలో కొంచెం చూపించిన సాంగ్ నేను వేయలేను, నాకు వద్దు అన్నాను. నువ్వు వేస్తావు నాకు తెలుసు అన్నాడు. యాక్షన్ అన్నాడు, డాన్స్ వేసాను. కనుక మనకు యాక్షన్ అనగానే వస్తుంది అనమాట కరెంటు అనుకున్నాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ మళ్ళీ నవ్వించబోతున్నాను. మీరందరిగా కూడా నన్ను దీవించాలి. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వమని దేవుని కోరుకోవాలి. ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి నాటికి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా స్వర్ణ దేవాలయం అమ్మాయి వారికి కూడా చెప్పేసినాను, ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలమ్మో అని. కానీ కాణిపాకంలో కూడా చెప్పిన విఘ్నేశ్వర స్వామికి, కలిసిన వాళ్ళకల్లా చెప్తున్నా, ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలి, నవ్విస్తూనే ఉండాలి అని. మీరు ప్రేక్షక దేవులు కూడా నన్ను దీవించండి. మా ప్రెస్ మీడియా సోదరులు కూడా నన్ను దీవించండి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. హస్తకళాకారుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం. లేపాక్షి హస్తకళా మహోత్సవం హస్తకళా ఎక్స్పో 2026లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మత్స్యకారులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలి. కేకే రాజు డిమాండ్. కేరళ వయనాడ్ కలడి సొరంగం కొండ చర్యలు విరిగిపడి 2 మృతి. పౌర పరిస్థితి విషమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయమడలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.